సరే ఇప్పుడు జరిగిన సెషన్ లా మీకేం అర్థమైంది, మరి మీకే పాయింట్ కనెక్ట్ అయింది, మీరు దేన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకుంటున్నారు ఇదేనా చెప్పాలి. ఫోన్లో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఇవ్వాలి, తీసి రాసుకొని మనం నిలబడి చెప్పడం సార్ కోసం చెప్పండి. నిలబడండి సార్, భయపడి మనమే మన ఫోన్లో లిస్ట్ ఉంటుంది కదా సార్. ఓకే, వాళ్ళకు ఎవరికైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టే మనకు మైండ్లో ఉంటుంది, వాళ్ళని మనం ఫోన్ చేసి ఇన్వెస్ట్మెంట్ కోసం మనం చెప్పాలి. చెప్తే వాళ్ళు మనకు ఓకే చేస్తారు. చేస్తారు ఈ రోజు నుంచి చేస్తాం పక్కా పక్కా. కన్ఫర్మ్. ఇంకా మేడం మీకేమైనా అర్థమైందా? అర్థమైతే చెప్పండి, నో ప్రాబ్లం. మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి అంతే. మనం ఒక గోల్ అనేది పెట్టుకుంటాం కాబట్టి మనం ఫాలో మనం చేసుకుంటే ఆ రోజు పట్టుదల అనేది సాధిస్తాం. ముందుకెళ్ళి ప్రయత్నంతో తీసుకొస్తాం. ఓకే, క్లాస్ మేడం పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. పెట్టుకుంటారు ఈరోజు మరి ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాం. ఓకే, 100% ఫుల్ఫిల్ అవుతాయి మేడం. రాస్తూ ఇంకా సక్సెస్ కావాలి అంటే సాక్రిఫైస్ చేయాలి. ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంట్లో వాళ్ళ పక్కన పెట్టండి. సక్సెస్ కావాలా, సాక్రిఫైస్ మస్ట్. నేను ఫ్రెండ్స్ కోసం చేస్తా, రిలేటివ్స్ కోసం చేస్తా, వేస్ట్. మీకోసం మీరు బిజినెస్ చేస్తారు. ఓకేనా? నేను ఒకటి చెప్తాను సార్, మీరు చెప్పేది కాదు, నేను ఒకటి చెప్తాను. ఒక సర్కిల్ తీసుకుందాం. ఓకే, ఏం తీసుకుందాం? సర్కిల్ ఎవరున్నారు? నేను ఒక్కనే ఉన్నాను. మనం కాదు, నేను ఒక్కనే ఉన్నాను. ఓకేనా? ఇంకొక సర్కిల్ తీసుకుందాం. దాంట్లో నా వైఫ్, నా చిల్డ్రన్. ఇంకొక సర్కిల్ తీసుకున్నాం, నా పేరెంట్స్, మా అమ్మ. ఇంకొక సర్కిల్ తీసుకున్నాం, మా రిలేటివ్స్. ఇంకొక సర్కిల్ తీసుకున్నాం, నా ఫ్రెండ్స్. ఇంకొక సర్కిల్ తీసుకున్నాం, సొసైటీ. అర్థమవుతుందా? ఏంటి సొసైటీ? ఒకటి చెప్పండి, నేనున్న సర్కిల్లో నాకంటూ డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది. నా నెక్స్ట్ సర్కిల్ ఎవరు? వైఫ్, చిల్డ్రన్స్. హ్యాపీగా ఉంటారా? అన్హ్యాపీగా ఉంటారా?